యొక్క సమయంలో బ్రదర్ సత్యరాజ్ గురించి మాట్లాడాలని కోరుచున్నాం. క్రీస్తునామమున మీ అందరికీ నా వందనాలు తెలియజేసుకుంటున్నానండి. మరి ఇప్పటి వరకు కూడా 4 మాటలు మీరు విన్నారు. మొదటి నుంచి 3 మాటలు కూడా ఇతరుల గురించి మాట్లాడినట్టుగా యేసుక్రీస్తు వారు శిలువలో ఉండి పలికిన 3 మాటలు కూడా ఇతరుల గురించి మాట్లాడుతుండగా మనకు కనబడుతుందండి. 4వ మాటగా తన గురించి తాను పరిచయం చేసుకుంటూ తన గురించి తాను చెప్తున్నట్టుగా మనం చూసాము. మరి 5వ మాటగా ఇప్పుడు మనం వచనం చదువుకుందామండి. యోహాను సువార్త 19వ అధ్యాయము 28వ వచనం ఒకసారి చదువుదామండి. అటు తర్వాత సమస్తమును అప్పటికి సమాప్తమైనదని యేసురిగి లేఖనము నెరవేరునట్లు నేను తప్పుకొనుచున్నాను. చాలండి. ప్రియమైన దేవుని వారలారా, మొదటి 3 మాటలు కూడా ఇతరుల గురించి మాట్లాడారు. 4వ మాట తన గురించి తాను చెప్పుకుంటూ తన గురించి తాను చెప్తూ పరిచయం చేస్తూ మాట్లాడిన మాట మనం చూసామండి. ఇప్పుడు 5వ మాటగా కూడా తన గురించి చెప్తున్నాడండి. ఏమనంటే సమస్తము లేఖనము నెరవేరినట్లు నేను తప్పుకొనిచున్నాను నేను. ప్రియమైన దేవుని వారలారా, బైబిల్లో రాయబడిన ప్రతి మాట కూడా మనం పరిశీలనగా చదివి తెలుసుకోవాలి, నిర్ధారణ చేయాలండి. యేసుక్రీస్తుల వారు భూమి మీదకి వచ్చినప్పుడు ఆయన పలుకుతున్న మాట మనం ఒకసారి చదువుదామండి. ఏప్రిల్కి రాసిన పత్రిక 10వ అధ్యాయము. నేను తొందరగా మాట్లాడడానికి ట్రై చేస్తానండి, అర్థం చేసుకోవడానికి మీరు ట్రై చేయండి. ఏప్రిల్కి రాసిన పత్రిక 10వ అధ్యాయము 5వ వచనం ఒకసారి చదువుదామండి. కాబట్టి ఆయన ఈ లోకమందు ప్రవేశించినప్పుడు ఆయన ఎలాగూ చెప్పుచున్నాడు, శరీరం అర్పణ నువ్వు కోరలేదు గాని నాకు ఒక శరీరమును అమర్చితివి, పూర్ణ హోమములను పాప పరిహార్థ బలులు నీకు ఇష్టమైనవి కావు. అప్పుడు నేను గ్రంథపు చుట్టలో నన్ను గూర్చి వ్రాయబడిన ప్రకారము దేవా నీ చిత్తము నెరవేర్చుటకు ఇదిగో నేను వచ్చి ఉన్నానంటిని. ప్రేమైన దేవుని వల్ల రాయబడిన మాట మీరు పరిశీలిస్తానండి. యేసుక్రీస్తుల వారు ఈ భూమి మీదకి రావడానికి, భూమి మీద వచ్చి ఆయన ఏమేమి చేయాలనేది ముందుగా లేఖనాల ప్రకారము ఆయన చేయడానికి ఈ భూమి మీదకి వచ్చానని చెప్తున్నాడు. ప్రేమైన వాళ్ళ యేసుక్రీస్తుల వారు ఆయన జీవితం అంతా కూడా లేఖనాల ప్రకారం. యేసుక్రీస్తు వారు కాదండి, మనం కూడా దేవుడు మనం ఎలా బ్రతకాలని ముందుగానే చెప్పాడు ప్రియమైన వాళ్ళ. కానీ యేసుక్రీస్తుల వారిని గురించి మనం ఆలోచిస్తే అండి, ప్రతిదీ కూడా ఆయన ఏం చేస్తున్నాడు ఏంటి అనేది కూడా ప్రతిదీ ముందుగానే తెలియజేశాడు ప్రియమైన వాళ్ళరా. అందులో భాగముగానే లేఖనముల ప్రకారంగానే యేసుక్రీస్తుల వారు సిలువలో ఉండి పలుకుతున్న మాట నేను దప్పుకొనుచున్నాను. ప్రియమైన దేవుని వాళ్ళరా, నేను దప్పుకొనుచున్నాను అంటున్నాడంటే ఇది ఏ దప్పిక మనం ఆలోచించాలండి. ప్రియమైన దేవుని వల్ల బైబిల్లోనండి దప్పిక అనగానే చాలా రకరకాలుగా ఉన్నాయండి. దప్పిక ఒక మాట చూద్దామండి. కీర్తన గ్రంథము 42వ అధ్యాయము 1వ వచనం 2వ వచనం ఒకసారి చదువుదామండి. కీర్తన గ్రంథము 42వ అధ్యాయము, కీర్తన గ్రంథం అండి 42వ అధ్యాయము 1వ వచనం ఒకసారి చదువుదామండి. దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లు దేవా నీ కొరకు నా ప్రాణము ఆశపడుచున్నది, నా ప్రాణము దేవుని కొరకు తృష్ణగొనుచున్నది. ప్రియమైన దేవుని వల్లరా, మనం ఇక్కడ చదివిన మాటలు మనం ఆలోచిస్తానండి. దుప్పి తెలుసు కదండి మీ అందరికీ దుప్పి ఏంటో. జింకలో వెరక రకం ఉంది కదండి దుప్పి. ఆ దుప్పి అంటండి నీటి వాగుల కొరకు ఆశపడినట్లు దేవా నీ కొరకు నా ప్రాణం ఆశపడుచున్నది. అంటే ఇక్కడ ఒక రకమైన ఆశను గురించి చెప్తున్నాడు. తృష్ణ కలిగి ఉన్నాను అంటున్నాడు. నా ప్రాణము నీ కొరకు తృష్ణ కొరుచున్నది అంటే ఆశ. ఇదొక దాహం ప్రేమైన వాళ్ళ. మరొకటి చూద్దామండి, మత్తయి సువార్త. ఇదొక రకమైన దాహం ప్రేమైన వాళ్ళరా. మత్తయి సువార్త 5వ అధ్యాయము 6వ వచనం ఒకసారి చదువుదామండి. మత్తయి సువార్త 5వ అధ్యాయము 6వ వచనం అండి. నీతి కొరకు ఆకలి తప్పు గలవారు ధన్యులు, వారు తృప్తి పరచబడదురు. కనికరము గలవారు ధన్యులు, వారు కనికరం పొందుదురు. ప్రియమైన దేవుని వాళ్ళారా, ఇప్పుడు చదువుతున్న మాటను మనం ఆలోచిస్తేనండి, నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు ధన్యులు, వారు తృప్తి పరచబడుదురు. ఇదొక రకమైన దప్పిక ప్రియమైన వాళ్ళారా. ఇదొక దాహం. నీతి కొరకు, దేవుని కొరకు, వాక్యము కొరకు. నీతి అంటే ఏంటండి? వాక్యము. వాక్యము కొరకు, దేవుని కొరకు ఎవరైతే దాహం అంటే దప్పిక కలిగి ఉంటారో దాహం గురించి చెప్తున్నాడు. వారు ధన్యులు అని చెప్తున్నాడు ప్రియమైన వాళ్ళరా. మరి మూడవదిగా మరొకటి చదువుదామండి. లోకసువార్త 16వ అధ్యాయము. లోకసువార్త 16వ అధ్యాయము. అక్కడ మనందరికీ తెలుసండి ఆ యొక్క చరిత్రను. లోకసువార్త 16వ అధ్యాయము 23-24 వచనాలు ఒకసారి చదువుదామండి. అప్పుడు అతడు
పాతాళంలో బాధపడుచు కనులెత్తి దూరము నుండి అబ్రహామును అతను రొమ్మును అనుకున్న లాజరును చూచి, తండ్రివైన అబ్రహామా, నా యందు కనికరపడి తన వేలుకొనను నీళ్ళను నుంచి నా నాలుకను చల్లార్చుటకు లాజరును పంపుము, నేను ఈ అగ్నిచాలంలో యాతన పడుచున్నానని కేకలు వేసి చెప్పాను. ప్రేమైన దేవుని వాళ్ళారా, ఇప్పుడు చదువుతున్న మాటలు మనం ఆలోచిస్తానండి. ఈ చరిత్ర మన అందరికీ తెలుసు. యేసుక్రీస్తుల వారు ధనవంతుడు లాజరు గురించి ఆయన చెప్పిన చరిత్ర. ప్రేమైన వాళ్ళారా, ఆ ధనవంతుడు అంటే పాతాళంలో వేదన పడుతున్నాడు, దాహం కలిగి ఉన్నాడు. ఇది ఏ రకమైన దాహం తెలుసా అండి? ఎప్పటికీ తీరని దాహం. ప్రియమైన వాళ్ళారా, ఇప్పుడు వరకు మనం చూసిన ఏ దాహం అయితే, ఏ దప్పికైతే ఉన్నదో ఇవన్నీ కూడా తీరేవండి. కానీ ఇక్కడ మనకు కనబడుతున్న ఈ మాట ఏదైతే ఉందో, ధనవంతుడు కలిగి ఉన్న ఈ దాహం ఏదైతే ఉందో ఇది అప్పటికీ తీరని దాహం. ప్రియమైన వాళ్ళారా, మరి ప్రియమైన ద్వారా ఇప్పుడు వరకు మనం 3 దాహాల గురించి చూసాం. దప్పిక అంటే 3 రకమైన దప్పికల గురించి చూసాం. మరి 4వది ఏంటంటే భౌతిక దాహం. అంటే మన శరీరానికి కూడా దాహం ఉందండి. మనకి దాహం వేస్తే ఏం చేస్తాం? మంచినీళ్ళు తాగుతాం కదండి. మన శరీరం శక్తి కోసం మనం వాటర్ తీసుకుంటాం. ఇది ఎన్నో రకమైనది? 4వ రకమైనది. ప్రియమైన వాళ్ళారా, మరి మనం చదువుకున్న యోహాను సువార్త 19వ అధ్యాయము 28వ వచనంలో యేసుక్రీస్తుల వారు నేను దప్పుకొనిచున్నాను అని అంటున్నాడు. ప్రియమైన దేవుని వాళ్ళారా, అక్కడ ఆయన దప్పుకొనిచున్నాడు అనే మాటకు మనం ఎలా అర్థం చేసుకోవాలండి? మామూలుగా మనం ఆలోచిద్దామండి. భౌతిక దాహం అనుకుంటే ప్రియమైన వాళ్ళారా, ఆయన ఎన్నో సందర్భాల్లో ఆయన సువార్త చెబుతూ ఎంతో మందికి ఆయన పలికిన మాటల్లోనే మనం ఆలోచిస్తే ప్రియమైన వాళ్ళ ఒక సరైన అవగాహన వస్తుందండి. ఒకసారి చూద్దాం. యోహాను సువార్త 7వ అధ్యాయము 37వ వచనం ఒకసారి చదువుతామండి. యోహాను సువార్త 7వ అధ్యాయము 37వ వచనం అండి. ఆ పండుగలో మహాదినమైన అంచె దినమున యేసు నిలిచి, ఎవడైనను దప్పికొనిన యెడల నా యొద్ద వచ్చి దప్పిక తీర్చుకునేవాళ్ళను, నా యందు విశ్వాసమించు వాడు ఎవడో లేఖనం చెప్పినట్టు వాని కడుపులో నుండి జీవజలము నదులు పారునని బిగ్గరగా చెప్పాను. ప్రియమైన దేవుని వాళ్ళారా, ఇక్కడ యేసుక్రీస్తుల వారు సువార్త చెబుతూ ప్రియమైన వాళ్ళారా, ఆయన చేస్తున్న సందర్భంలో, ఎంతవరకు వాక్యాన్ని ప్రకటిస్తున్న సందర్భంలో ఆయన మాట్లాడుతున్న మాట, మరి ఈ మాట ప్రియమైన వాళ్ళారా, ఆయన దప్పిగా ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా నా యొద్దకు రండి, నేను మీకు దాహం ఇస్తాను, మీకు దాహానికి ఇస్తాను, జీవజలాలను ఇస్తాను అంటున్నాడు. ఇంకొక వచనం చూద్దామండి. యోహాను సువార్త 4వ అధ్యాయము, యోహాను సువార్త 4వ అధ్యాయము 14వ వచనం ఒకసారి చదువుతామండి. యోహాను సువార్త 4వ అధ్యాయం 14వ వచనం. నేనిచ్చి ఈ నీళ్లు త్రాగువాడు ఎప్పుడును దప్పికొనడు, నేను వానికి ఇచ్చి నీళ్లు నిత్య జీవమునకే వానిలో ఊరి నీటి బుగ్గగా ఉండరని ఆమెతో చెప్పాను. ప్రియమైన దేవుని వాళ్ళారా, ఇప్పుడు మనం చదువుతున్న ఈ సందర్భం ఏంటంటే సమరయ స్త్రీ, మీ అందరికీ తెలుసు. యేసుక్రీస్తుల వారు దాహం వేస్తున్నప్పుడు బావి దగ్గరికి వెళ్ళినప్పుడు అక్కడ ఉన్న సమరయ స్త్రీ నేను దాహంగా ఉన్నానని చెప్తే ఆ సమరయ స్త్రీ వాటర్ ఇవ్వడానికి బావి నుంచి నీరు ఇస్తుంది. ఇక్కడ ఆయన అడుగుతున్నప్పుడు యేసుక్రీస్తుల వారు చెప్తున్నారు ఏమనంటే, ఆ పై వచనంలో ఒకసారి చదువుదామండి. అందుకు యేసు, పై వచనం ఒకసారి చదువుతామండి. అప్పుడు 10వ వచనం ఏమంటున్నాడు? అందుకు యేసు, నీవు దేవుని వరమును నాకు దాహమని నిన్ను అడుగుచున్నవాడు ఎవడో అదియూ ఎరిగి ఉంటే నీవు ఆయనను అడుగుదువు, ఆయన నీకు జీవజలం ఇచ్చునని ఆమెతో చెప్పాను. ప్రియమైన దేవుని వాళ్ళ సమరయ స్త్రీ ఆయన జీవజలాన్ని ఇస్తానంటున్నాడు. దాహానికి నేను ఇచ్చే వాటర్ అలాంటిదంటే ఎప్పటికీ దాహం అనేది నీకు అనిపించదు. నేను ఇచ్చే వాటర్ అటువంటిది, నేను ఇచ్చే జీవజలాలు అటువంటి, నీ దప్పిక అనేది ఉండదు అని అంటుంటే ఆ సమర స్త్రీ అంటుందండి. ఆ సమర స్త్రీ అనుకుంటుంది మనసులో ఏమంటే, ఈ భౌతిక సంబంధమైన దాహం గురించి మాట్లాడుతున్నారు. అందుకే ఆమె అనుకుంటుంది ప్రియమైన వాళ్ళ. కానీ యేసుక్రీస్తుల వారు ఇక్కడ పలుకుతున్న మాటల్లో కూడా ఏది కూడా శరీర సంబంధమైనదిగా మాట్లాడట్లేదండి. ఇక్కడ ఆయన చెప్తున్న జీవజలాలు కానీ, ఆయన ఇస్తానన్న ఆ దప్పిక గురించి కానీ ఆయన మాట్లాడుతున్న ప్రతిదీ కూడా ఆత్మ సంబంధిగానే మాట్లాడాడు. ప్రియమైన వాళ్ళ, ప్రియమైన దేవుని వాళ్ళ, ఇక్కడే ఇప్పుడు వరకు మనం చదివిన మాటల్లో కానీ చూసినట్లయితే యేసుక్రీస్తుల వారు ఎక్కడా కూడా యేసుక్రీస్తుల వారు దాహానికి ఇస్తానంటున్నాడు, జీవజలాలు ఇస్తానంటున్నాడు. మరి సిలువలో పలికిన మాటను మనం ఆలోచిస్తే ప్రియమైన వాళ్ళరా, ఇన్ని చేస్తానన్న యేసుక్రీస్తు ఎందుకు తప్పికొని ఉన్నారు అంటున్నాడు? ఆలోచిద్దాం. యేసుక్రీస్తుల వారు ఎవరండి? దేవుడి కుమారుడు కదండి. ఎన్నో సందర్భాల్లో ఆయన సువార్త చేస్తున్న సందర్భం ఎందరికో సూచక్రియలు, సత్కార్యాలు ఎన్నో చేశాడు ప్రియమైన వాళ్ళరా. చేయలేని వారికి చేయనిచ్చాడు,
ఎన్నెన్నో చేసిన వ్యక్తి ఎందుకు నేను సిలువలో మరి ఆయన చేసుకోలేడంటారా? ఆయన దాహం తీర్చుకోలేడంటారా? ఆలోచించండి. ఆయన దప్పిక తీర్చుకోవాలంటే ఆయనకి పట్టని సకం ప్రియమైన వాళ్ళరా ఏ రోజు కూడా ఆయన కోసం ఏ సూచక్రియ ఆయన కోసం వాడుకోలేదండి. ఆయన ప్రజల కోసమే ఆయన యొక్క శక్తులు ఉపయోగించాడు ప్రియమైన వాళ్ళరా. ఇక్కడ ఆయన నేను తప్పికొని ఉన్నాను అన్నాడు అంటే ప్రియమైన వాళ్ళరా, ఈ లేఖనము నెరవేరిన ప్రకారము నేను తప్పుకొని ఉండాలి. ఎందుకనంటే ప్రియమైన వాళ్ళరా, మనం చూసాం లోకసువార్త 16వ అధ్యాయంలో ఆ ధనవంతుడు కలిగిన దాహం ఎప్పటికీ తీరని దాహం. ప్రియమైన వాళ్ళరా, ఈ భూమి మీద మనిషిగా పుట్టిన మనమందరం కూడా పాపం చేసి దేవుడు అనుగ్రహించి మహిమను కోల్పోది ఎక్కడికి వెళ్ళిపోతామండి? పాపం చేస్తే ఎక్కడికి వెళ్ళిపోతాం? పాతాళానికి వెళ్ళిపోతాం. ఆ ధనవంతుడి వలె మనము కూడా దాహం కలిగి చచ్చిపోతామని యేసుక్రీస్తు వారు సిలువలో పలికిన మాటను మనం ఆలోచిస్తే ప్రియమైన వాళ్ళరా, ఆ దాహం నువ్వు నేను కలిగి ఉండకూడదని సిలువలో నేను తప్పుకుంటున్నాను. వారు తప్పుకున్నప్పుడు ఆ సైనికులు ఏం చేశారండి? ఒక చిరకను ముంచి ఆయనకి ఇవ్వడానికి ఇస్తారు కదండి. అక్కడ వారు చరిత్ర ఏం చెప్తుందంటే ఒక బోలం కలిగిన ద్రాక్షారసాన్ని ఇవ్వాలనుకుంటారు ప్రియమైన వాళ్ళు. యేసుక్రీస్తు వారు దాన్ని టేస్ట్ చేసి ఇగ్నోర్ చేస్తారండి. ఎందుకనంటే ఆ బోలం యొక్క మత్తు పదార్థం అండి. ఒకవేళ ఆ మత్తు పదార్థాన్ని యేసుక్రీస్తు వారు తీసుకుంటే కనుక సైనికులు చిత్రహింసలు చేసి యేసుక్రీస్తు వారిని చంపేస్తే ప్రియమైన వాళ్ళు మనకి ఈ రోజు రక్షణ ఉండదండి. యేసుక్రీస్తుల వారు ఆ రోజు అది స్వీకరించి కనుక ఈ రోజు మనకు రక్షణ ఉండదు కనుక యేసుక్రీస్తు వారు దాన్ని తిరస్కరించి ఆయన దప్పిక నుండి మన పాపం నిమిత్తం మనల్ని రక్షించాడు ప్రియమైన వాళ్ళరా. ఇదంతా కూడా యేసుక్రీస్తుల వారు ఎందుకో తెలుసా అండి? తండ్రి అయిన దేవుడు తన కుమారుని అద్వితీయ కుమారుని మన కోసం విడిచిపెట్టుకున్నాడండి. ఎందుకంటే మన పాపాలు సిలువుపై అవి ముగించబడాలి కనుక యేసుక్రీస్తుల వారు మన నిమిత్తం మన పాపముల నిమిత్తం సిలువు మీద చనిపోయాడండి. మీరు ఆ దాహం అనుకున్న దప్పిగా మన కోసమే ప్రియులారా. మనం దేవుని యొక్క వచ్చిన ఆ దప్పిక ఆయనకున్న దప్పిక మనము కూడా కలిగి ఉండి అనేక ఆత్మలు రక్షించేవారుగా మనం అందరూ ఉండాలని కోరుకుంటూ నా మాటలు ముగిస్తున్నాను.